డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు మా అందరికీ నమస్తే అండి. నందిని నెయ్యి 2 రోజుల నుంచి ఈ పేరు బాగా వినిపిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నందిని నెయ్యిని కొన్ని దశాబ్దాల పాటు వాడారు. దాదాపుగా 30 ఏళ్ళు. మధ్యలో 2-3 సంవత్సరాలు బ్రేక్ వచ్చింది కానీ ఆ తర్వాత 2006 నుంచి కంటిన్యూగా వాడారు. అంతకుముందు కూడా వాడారు కానీ మధ్యలో 2-3 సంవత్సరాలు బ్రేక్ వచ్చిందంట. సో ఓవరాల్గా 50 ఏళ్ళ పాటు ఈ నందిని నెయ్యి చరిత్ర ఉంది. అందులో తిరుమలకు 30 ఏళ్ల పాటు సప్లై చేశారని అంటున్నారు. నందిని నెయ్యి అంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏమిటి? ఇప్పుడు వివాదం ఏమిటి? కర్ణాటకలో ఉన్న ప్రతి ఆలయంలో కూడా ప్రసాదం తయారీలో నందిని నెయ్యినే వాడాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సో దానివల్ల ఇప్పుడు తిరుమల లడ్డూ తయారీకి నందిని నెయ్యి సప్లై సరిపోద్దా లేదా అనే ఒక చిన్న సందేహం కూడా ఏర్పడింది. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ అయితే నందిని నెయ్యే వాడుతున్నారు. ఒక నెల రోజుల నుంచి కూడా తిరుమలలో నందిని నెయ్యే వాడుతున్నారు. సో భవిష్యత్తులో వస్తుందా లేదా అనే ఒక కొత్త సందేహం ఏర్పడింది. యాక్చువల్లీ ఇది నందిని నెయ్యి అనేది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ. ఆ నందిని మిల్క్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అది 1974లో ఏర్పడింది. అంతకుముందు 1955లో కర్ణాటక డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉండేది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా కోఆపరేటివ్ ఈ మిల్క్ ప్రొడ్యూసర్స్ అందరూ ఒక కార్పొరేషన్గా ఏర్పాటయ్యారు. ఆ తర్వాత అది 1974 వచ్చేసరికి కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్గా ఏర్పాటైంది. వాళ్ళే నందిని అనే ఒక బ్రాండ్ సృష్టించి పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు అంటే నెయ్యి, పాలకోవా ఇట్లా ఈ పాలకు సంబంధించిన ఉత్పత్తులు అన్నీ అమ్మడం స్టార్ట్ చేశారు. తక్కువ కాలంలోనే కర్ణాటక రాష్ట్రంతో పాటు మొత్తం దేశంలో ఒక 6-7 రాష్ట్రాల్లో ది బెస్ట్ డైరీగా, ది బెస్ట్ మిల్క్ అండ్ మిల్క్ బై ప్రోడక్ట్స్ అందించే బ్రాండ్గా మారిపోయింది నందిని అనేది. కర్ణాటక రాష్ట్రంలో ఈ పాల వినియోగంలో మోర్ దాన్ 75% వాటా ఈ నందిని ఇదే ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఇదే వాడతారనమాట. దేశం మొత్తం మీద అమూల్ తర్వాత ఈ కేఎంఎఫ్ అంటే నందినిదే ఎక్కువ. అమూల్ రోజుకి సుమారుగా 2.5 కోట్ల లీటర్లు పాల సేకరణ చేస్తే నందిని రోజుకి సుమారుగా 1 కోటి లీటర్లు అంటే 10 మిలియన్ లీటర్లు పాల సేకరణ చేస్తారు. మిల్క్ కలెక్షన్ అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే హెరిటేజ్ అనుకుంటా హైయెస్ట్, సుమారుగా 25 లక్షల లీటర్లు రోజుకి. ఆ తర్వాత దొడ్ల డైరీ రోజుకు ఒక 17 లక్షలు 15 లక్షల లీటర్ల సేకరణ ఉంటుంది. తర్వాత విజయ మోడలు ఇవన్నీ కూడా బిలో 5 lakhs అరౌండ్ 5 lakhs ఉంటాయి. సో అంటే ఇండియా దేశం మొత్తం మీద అమూల్ తర్వాత నందిని ఇదే బెస్ట్. సో ఈ నందిని డైరీకి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఉత్తర్వు ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలో సుమారుగా 35,400 దేవాలయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన దేవాలయాలు. అందులో ప్రసాదాలు తయారు చేస్తారు. ఆ ప్రతి ప్రసాదంలో కూడా నందిని నెయ్యి వాడాలి. సో అంటే ప్రతి ఆలయానికి కూడా ఈ నందిని నెయ్యి సరఫరా తప్పనిసరి. తిరుమలకు వచ్చేసరికి కనీసం 6 నెలలకు ఒకసారి 20 లక్షల లీటర్లకు పైగా 20 లక్షల కేజీలకు పైగా అవసరం అవుద్ది అనేది ఒక లెక్క. తిరుమలకు వచ్చే లోడ్లు, నెయ్యి లోడ్లు లక్షల ట్యాంకుల వైజ్ వస్తాయన్నమాట. సో వచ్చే క్రమంలోనే 3-4 సార్లు చెక్ పాయింట్లు ఉంటాయి. వచ్చే నెయ్యిని చెక్ చేస్తారు, చెక్ చేసే పంపిస్తారు. కాకపోతే ఎంత చెక్ చేసినా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడన్నట్టు ఎంత చెక్ చేసినా అంతా అనుకున్నట్టు జరిగితే పైనుంచి ఉత్తర్వులు ఇస్తే అది ఏ క్వాలిటీ నెయ్యి అయితే ఎవడు కనిపెడతాడు? ఎవడు మాత్రం దానికి అడ్డు చెప్తాడు? సో అలా గతంలో జరిగిపోయింది. అంటే నందిని నెయ్యి కాదు, వేరే నెయ్యి. సో ఏ నెయ్యి వచ్చినా సరే తిరుమలలో ఖచ్చితంగా 3-4 దశల్లో చెక్ చేయాల్సిందే. సో ఇప్పుడు మనకి కొత్త సమస్య వచ్చి పడిందనమాట. అసలు ఈ నందిని నెయ్యి సరిపోద్దా లేదా అనేది. అంత క్వాలిటీ నెయ్యి ఇంకా ఎవరిస్తారు?
అనేది కూడా ఒక పెద్ద సందేహం. కర్ణాటక రాష్ట్రం అయితే ఇచ్చిన ఉత్తర్వుల మేరకు చూసుకుంటే అక్కడ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే అంటే వాళ్ళు ఉత్పత్తి చేసే నెయ్యిలో అక్కడ కర్ణాటక రాష్ట్రానికే డైలీ దాదాపుగా 70% ఇచ్చేయాలి. మిగిలిన 30% ఇది ఎంత మేరకు సరిపోద్దనేది చూడాలి. కర్ణాటకలో ఇది ఆయన పేరు ఎంవి కృష్ణప్ప అని ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి వర్గీస్ కురియన్ క్షీర విప్లవ పితామహుడు అంటారు ఆయన్ని, వర్గీస్ కురియన్ గారు. ఈ అమూల్కి ముందు గుజరాత్ మిల్క్ ఫెడరేషన్ ఉండేది కదా, సో దానికి పితామహుడు ఆయనే. సో ఆయనను దేశవ్యాప్తంగా క్షీర విప్లవ పితామహుడు అని ఎలా అంటారో, ఎంవి కృష్ణప్ప గారిని కర్ణాటక రాష్ట్రంలో ఈ క్షీర విప్లవ పితామహుడిగా పిలుస్తారు. క్షీరసాగర పితామహుడిగా ఆయన పిలుస్తారనమాట. ఆయన గతంలో ఎంపీగా పనిచేశారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లో ఆహార శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ టైంలోనే ఆయన కర్ణాటక డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడం, ఆ కర్ణాటక రాష్ట్రంలో పాల ఉత్పత్తి పాడి మీద రైతులు ఆధారపడేలా ఎంకరేజ్ చేయడం, అలా అలా చేసుకుంటూ వచ్చారు. ఆయన తీసుకొచ్చిన విధానాన్ని తర్వాత కూడా కొనసాగించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి డైరీని బతికించింది, కేఎంఎఫ్ను బతికించింది. అక్కడ కేఎంఎఫ్లో ఎలా ఉంటుందంటే, మన రాష్ట్రంలో ఏదైనా డైరీలు ఇబ్బందుల్లో ఉన్నా సరే ఇక్కడ నుంచి అక్కడికి పాలు తీసుకెళ్ళి పాలపొడి తయారు చేస్తారు, లేదా అక్కడ నుంచి పాలపొడి తీసుకొచ్చి ఇక్కడ డైరీ, ఇప్పుడు ఒంగోలు డైరీ ఉంది, ఆ మధ్య 2017-18 ఆ టైంలో ఒంగోలు డైరీకి పాల సేకరణ పడిపోయింది. అప్పుడు ఏం చేశారు వాళ్ళు, అక్కడ నుంచి పొడి తీసుకొచ్చారు. అక్కడ నుంచి పొడి తీసుకొచ్చి వీళ్ళు అమ్మారనమాట కేఎంఎఫ్ నుంచి. అలాగే ఇక్కడ పాలను అక్కడ పొడి చేయడానికి అక్కడ పెద్ద పెద్ద యంత్రాలు అవి ఉంటే అక్కడికి పంపించేవాళ్ళు. అట్లా మన రాష్ట్రంలో చాలా డైరీలతో ఈ కేఎంఎఫ్కి లింక్ ఉంది, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి లింక్ ఉంది. ఈవెన్ మన రాష్ట్రంలో కూడా చాలా చోట్ల నందిని పాల ఉత్పత్తులు వాడే వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు తిరుమలకు సరిపడా రిక్వైర్మెంట్ నందిని నెయ్యి ఈ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు ఇవ్వగలరా లేదా అనేది డౌట్. ప్రస్తుతానికి ఇస్తున్నప్పటికీ తక్షణం ఈ 3 నెలలు ఈ 3-4 నెలలు ఎటువంటి ఢోకా లేనప్పటికీ ప్రతి 6 నెలలకు ఒకసారి తిరుమలలో నెయ్యి కోసం కొత్త టెండర్లు పిలుస్తారు. 6 నెలలకు ఒకసారి మార్చేస్తారు. మేబీ వాళ్ళే టెండర్ వేయొచ్చు, బిడ్లు వేయొచ్చు, లేదా వాళ్ళు కాకపోతే ఇంకెవరైనా వేయొచ్చు. సో ఇప్పుడు ఈ వివాదం నేపథ్యంలో ప్లస్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ వేసే బిడ్లో ఈ కేఎంఎఫ్ పాల్గొంటుందా లేదా, నందిని నెయ్యి వస్తుందా లేదా అనేది ఒక కొత్త సందేహం. ఆ నెయ్యి వస్తేనే ఆ లడ్డూకి ఆ ఫ్లేవర్ ఉంటుంది, ఆ స్మెల్ ఉంటుంది, ఆ టేస్ట్ ఉంటుంది. మనం చేత్తో పట్టుకుంటే ఒక వారం రోజులో 10 రోజుల్లో ఇంట్లో అలాగ ఫ్రెష్గా నెయ్యి అంతా గుమగుమలు ఆడేలా ఉంటుంది. ఆ కేఎంఎఫ్ అదే అలవాటైంది. తిరుమల లడ్డూకి ఆ నాణ్యత, ఆ రుచి అది రావడానికి ఆ నందిని నెయ్యే కారణం. ఆ కాంబినేషన్ అలా సెట్ అయింది. సో ఇప్పుడు అది కాకుండా మార్చారు కాబట్టే దెబ్బ అయింది గత ప్రభుత్వం. ఎవడో తక్కువ కోట్ చేశాడు కానీ ఇచ్చాడు. అసలు అంత తక్కువ కోట్ చేసినప్పుడు వాడు ఎంత ఇవ్వగలడా లేదని ఆలోచించాలిగా. గత పాలకులు, గతంలో ఈఓ గారు కానీ చైర్మన్ గారు కానీ పాలక మండలి వాళ్ళు కానీ ఆలోచించాలి. అరే 320 రూపాయలకి ఎక్కడి నుంచి ఇస్తావరా నువ్వు నెయ్యి అని చెప్పి ఆ కోట్ చేసిన వాడినే అడగాలి. దేశంలో ఎక్కడా రేట్ లేదు, నువ్వెలా ఇస్తావురా బాబు అని. ఇప్పుడు ఒక రోడ్డు ఉందండి, 10 కోట్లు విలువ, అది ఎంత తక్కువలో వేసినా 10 కోట్ల కంటే తక్కువ వేయలేడు అనుకో, వాడు నేను 6 కోట్లలో వేసేస్తాను రోడ్డు అని చెప్పి టెండర్ వేసాడనుకో, ఆడికి ఇవ్వకూడదు కాంట్రాక్ట్, అనుమానించాలి. ఒరే 10 కోట్లు విలువైంది నువ్వు 6 కోట్లలో ఎలా వేస్తావు? సో నువ్వు నాణ్యత తక్కువైన మెటీరియల్ వాడతావు, సో నువ్వు వేసింది గోతులు త్వరగా పడుతుంది, నాణ్యత బాగోదు అని ముందే గమనించి వాడిని 1-2 సార్లు క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. కానీ అలా చేయలే గత ప్రభుత్వం. 320 రూపాయలకి ఎవడో టెండర్ వేసాడు, వాడికి ఇచ్చేశారు అంతే. సో వాడేమో తీసుకొచ్చి అడ్డమైనవన్నీ కలిపాడు నెయ్యిలో, అందుకే నాణ్యత అలా తగలడింది. ఈ కాంట్రవర్సీ, ఈ గొడవ ఇదంతా వచ్చింది. థ్యాంక్ యూ.